సొంతగూటికి చేరుకున్నారు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. రాహుల్ సమక్షంలో పార్టీలో చేరారు. కాంగ్రెస్ ను బలహీనపరచడం టీఆర్ఎస్ వల్ల కాదన్నారు నేతలు. తగిన గుణపాఠం చెబుతామంటూ హెచ్చరించారు. వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఢిల్లీలో రాహుల్ సమక్షంలో పార్టీలో చేరారు. మాధవరెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రాహుల్. దొంతి మాధవరెడ్డి 2014 ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా గెలుపొందారు. అంతకు ముందు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన మాధవరెడ్డి టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్ గా బరిలో నిలిచి గెలిచారు. వాస్తవానికి కాంగ్రెస్ తరపున నర్సంపేట టికెట్ కన్ఫర్మ్ అయినా టీజేఏసీకి ప్రాతినిధ్యం కల్పించాలన్న ఉద్దేశంతో కత్తి వెంకటస్వామిని టికెట్ వరించింది. మాధవరెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ నేతలు వివేక్, రాజయ్య, సారయ్య, బలరాం నాయక్ సంప్రదింపులు జరిపారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్, ఏఐసీసీ కార్యదర్శి కుంతియా కలిసి దొంతి మాధవరెడ్డి చేరికపై చర్చించారు. తర్వాత కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో మాధవరెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఈ రోజు మన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగించాలి, మీరు పనిచేయాలని చెప్పి ఆహ్వానించిన నేపథ్యంలో రాహుల్ గాంధీ గారిని కలవడం, వారు తప్పకుండా ఆ యొక్క ప్రాంతంలో ఏ విధంగా సహకారం అందించినారో అంతకంటే ఇంకా ఎక్కువ మెరుగ్గా సహకారం అందించి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని బలోపేతానికి తప్పకుండా ముందుకు సాగే కొరకు సహకారం అందిస్తామని చెప్పి చెప్పడం, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలనే నిర్ణయం తీసుకోవడం, ఇక్కడికి రావడం, ఇదంతా కూడా వారి నేపథ్యంలో జరగాలని చెప్పి వచ్చిన వారు స్వాగతం ఏదైతే మా వాళ్ళు అందించినారో వారు కూడా ఆశీర్వదించినారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క ఆశీర్వాదం పూర్తి స్థాయిలో ముందు తీసుకుపోయి బలోపేతం చేస్తారని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్రంలో పార్టీని పణంగా పెట్టి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని అన్నారు మాజీ ఎంపీ వివేక్. టీఆర్ఎస్ కాంగ్రెస్ ను బలహీనపరచాలనుకోవడం సరికాదని అన్నారు. వలసలకు సీఎం ఫుల్ స్టాప్ పెట్టకపోతే తగిన గుణపాఠం చెబుతామని అన్నారు. మాధవరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కాంగ్రెస్ పార్టీని బలపరుస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీలో రావడానికి మేమందరం కూడా ఆహ్వానిస్తూ ఈరోజు దిగ్విజయ్ సింగ్ గారితో, కుంతియా గారితో కలిసి రాహుల్ గాంధీ గారి దగ్గర కూడా వచ్చి వారు రాహుల్ గాంధీ గారి చేతితో వారిపైన కండువా కప్పడం జరిగింది. సోనియా గాంధీ గారు సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి త్యాగం చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నప్పటికీ కూడా వారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. అలాంటి నాయకురాలు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీని బలహీనత చేయడానికి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుందో మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు తెలంగాణ ఇచ్చిన నేత, తెలంగాణ ఇచ్చిన పార్టీని మీరు బలహీనత చేయడానికి ఏదైతే కార్యక్రమం పెట్టుకున్నారో అది సరైన కార్యక్రమం కాదు. మీకు ఒక గుణపాఠం చెప్పాలని ఈరోజు మా మాధవరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది. మేము ఆహ్వానిస్తున్నాం. గులాబీ ఆకర్షకు అట్రాక్ట్ అయ్యి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరు పార్టీ వీడుతున్నారు. ఈ టైంలో దొంతి మాధవరెడ్డి పార్టీలో చేరడం కాంగ్రెస్ కు కొత్త ఉత్సాహాన్నిచ్చింది.